ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జామున్ని నార్మల్గా తినడం చాలా కష్టం. అందుకే మీకోసం ఈ రెసిపీ తీసుకొచ్చేసా. నోట్లో వేసుకున్న వెంటనే అలా కరిగిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా జామున్ని సీడ్ తీసేసి పీసుల కింద కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆపుకుని గ్రైండ్ చేసి అలా ఒక 10 మినిట్స్ అయినా అలా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక 10 to 11 మినిట్స్ వరకు అలా ఇంకా ఆ పేస్ట్తో పాటు కొన్ని వాటర్ కూడా వేసి అది దగ్గరకు వచ్చేదాకా అలా కలుపుతూ ఉండాలి. మధ్యలో అలా ఆపితే మళ్ళీ కింద మాడిపోద్ది. అందులోనే ఒక 4 స్పూన్స్ షుగర్ అయితే వేసుకోవాలి. నేనైతే అక్కడ పటికి బెల్లం పౌడర్ వేసుకున్నా. మీరు షుగర్ వేసుకోవచ్చు, లేదంటే పటికి బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. అలా మళ్ళీ గట్టించుకుని అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని దాన్ని బాగా కలిపేసి ఆ దగ్గరకు వచ్చిన మిశ్రమంలో ఈ కలిపి పెట్టుకున్న వాటర్ అందులో వేసుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు దగ్గరకు వచ్చేదాకా అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్కి మీకు జెల్లీ టైప్లో ఫామ్ అవుతుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ వస్తుంది, జెల్లీలా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఈ జెల్లీలా ఫామ్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న జెల్లీని స్పూన్తో ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేసి అది కొంచెం వేడి చల్లారాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు కావాలంటే పైన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఒక 5 మినిట్స్ అది కొంచెం చల్లారాక అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు పెట్టుకోండి. ఆఫ్టర్ 10 మినిట్స్ మీరు చూస్తున్నారు కదా, కేక్ జెల్లీ టైప్లో ఫామ్ అయిపోద్ది. ఎంతో టేస్టీగా ఉన్న నేరేడుకాయ పుడింగ్ని మీ ఇంట్లో కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.